అక్రమంగా మట్టి వ్యాపారం చేయడమే కాకుండా వాటిని సమర్థించుకుంటూ ఎదుటివారిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి, వినయ్ సాగర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా చెరువు నుంచి మట్టి తరలిస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తే మట్టి మాఫియా తమపై డబ్బులు డిమాండ్ చేశారని, వాటా అడిగారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ తాము డబ్బులు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వారన్నారు. రేపు ఉదయం మహంకాళి దేవాలయంలో తాము డబ్బులు అడిగినట్లు ప్రమాణం చేయాలని, లేదంటే తాము ప్రమాణం చేస్తామని వారు తెలిపారు. అక్రమ దందాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని, న్యాయంగా వ్యాపారం చేసుకునే వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని సందర్భంగా వారు తెలిపారు. మరి ఇక్కడ నాన్ లోకల్ వ్యక్తి ఆయన, సరే నువ్వు ఏదైనా దందా చేసుకుంటే చేసుకో, దానికి ఇబ్బంది ఏం లేదు. మా రామాయంపేటకు సంబంధించిన దాన్ని మరి నేను గతంలో చాలాసార్లు చాలా సమస్యలపైన పోరాటం చేయడం జరిగింది. నేను ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. మల్లె చెరువులో నుండి మట్టి తీస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించారు. మల్లె చెరువుకు సంబంధించిన మట్టి రైతులు వాడాలి, మిగిలిన వాటికి వాడకూడదనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేశాను. మరి నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ, లేదనుకుంటే మీతో పార్ట్నర్షిప్ అడిగినట్టు కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే రేపు ప్రొద్దున మా రామాయంపేటకు సంబంధించిన అమ్మవారు, మహంకాళి అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వచ్చి తడి బట్టలతో నేను ప్రమాణం చేశాను. మరి నేను మిమ్మల్ని అడిగినట్టుంటే మీరు వచ్చి కూడా ప్రమాణం చేయాలి. లేదు అనుకుంటే నువ్వు నమ్ముకుంటున్న ఆంజనేయ స్వామి దగ్గరికైనా సరే నేను రావడానికి సిద్ధం. నీకు దమ్ముంటే వచ్చి రేపు ప్రొద్దున 10 గంటలకు ప్రమాణం చేయాలని చెప్తా ఉన్నా. పట్టణంలో ఎవరైతే అక్రమ మట్టి రవాణా చేస్తున్నారో వాళ్ళు అక్రమాలు చేయడమే కాకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో అధికారులను కొంటున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము అనేది ఏంటంటే సామాన్య రైతు నిజంగా మట్టి కొట్టుకుంటే మేము దగ్గరుండి కూడా రైతులకు సహాయం చేస్తాము. కానీ రైతుల పేర్లు చెప్పి భూస్వాములకు, ఎఫ్టీఎల్ భూములకు లెవలింగ్ చేసుకోవడానికి మాత్రమే తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా చిన్నకారు రైతులు ఎవరైనా కొట్టుకోవడానికి ముందుకొస్తే వాళ్ళకి మేము ముందుండి సహకరిస్తామని చెప్తున్నాము. ఎవరైతే మేము డబ్బులు అడిగామని చెప్పి, పార్ట్నర్షిప్ అడిగామని చెప్పి ఎవరైతే అంటున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళకు నిజంగా మొగోళ్ళు అయితే దమ్ముంటే, ధైర్యం ఉంటే రేపు పొద్దున 10:30కి రామాయంపేట పట్టణంలోని మహంకాళి అమ్మవారి గుడికి వచ్చి తడి బట్టలతో అమ్మవారి పైన ప్రమాణం చేసి నేను అడిగినా అని చెప్పమనండి. దేనికంటే దానికి సిద్ధం. లేదంటే నన్ను తడి బట్టలతో అమ్మ మీద ప్రమాణం చేయమంటారా? నేను అడగలేదని చెప్పడానికి నేను సిద్ధం. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలనుకున్నా ధైర్యంగా ఎదుర్కోండి, అంతేగాని లేనిపోని అబండాలు వేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము. కొందరు వేరే ఊరు నుంచి బతకొచ్చిన వాళ్ళు కూడా మా మీద రుబాబ్ చేస్తున్నారు. మీరు జాగ్రత్త. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.